త్వరలో రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్మికులు తరలివచ్చారు. ఆయా నిర్మాణ సంస్థల ప్రతినిధులతో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ సమావేశమయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు రాజధాని ప్రాంతంలోకి వస్తున్నందున శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ సమావేశం నిర్వహించామని డీఎస్పీ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికుల వివరాలు అందజేయాలన్నారు. కార్మికులు పనిచేసే ప్రదేశాల వద్ద, వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, నేరస్తులను పనుల్లోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని ఆయా కంపెనీల ప్రతినిధులకు స్పష్టం చేశారు. రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా ప్రతి కంపెనీకి వేల సంఖ్యలో ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సెక్యూరిటీ ఎట్లా ఉండాలి, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ ఎట్లా ఉండాలి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది తెలియపరుస్తూ ఆ కంపెనీ యాజమాన్యానికి మరియు ప్రతినిధులకి ఈరోజు మీటింగ్ పెట్టి అందరికి కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ సెక్షన్లో, అదేవిధంగా వాళ్ళు మోరల్గా ఎట్లా ఉండాలి, వాళ్ళకి అకామిడేషన్ ఏ విధంగా కల్పించాలి, డ్రైవర్లకి ఏ విధంగా బ్రీఫింగ్ చేయాలి అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క సమాచారం కూడా పూర్తిగా మాకు ఇవ్వాల్సిందిగా తెలియజేయటమైంది.